పుట్టినపాడు గ్రామ పంచాయతీలోని కార్మిక నగర్లో ఇక్కడ పేదల ఇళ్లను కొంతమంది కూలగొట్టారు. ఇక్కడ భూములు తమకు చెందుతాయని చెప్పి వాళ్ళు హక్కులైనతో కూలగొట్టడం జరిగింది. వారిని పరామర్శించడానికి కొంతమంది ప్రజా సంఘాల నాయకులు వచ్చారు. వాళ్ళని అడిగి అసలు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. వాళ్ళు బాధితులతో మాట్లాడటం జరిగింది. బాధితులు వారికి ఏం తెలిపారు, బాధితులకు వారు ఎలా అండగా ఉంటామని చెప్పారు మనం అడిగి తెలుసుకుంటాం. సార్ నమస్తే, ఇప్పుడు మీరు వచ్చారు, అందరితో మాట్లాడుతున్నారు. ఇక్కడ కార్మిక నగర్లో ఇళ్ళని కూలగొట్టడం జరిగింది. మీరు వాళ్ళకి ఏ విధంగా మద్దతుగా అందిస్తారు? నా పేరు బొట్ల సుబ్బారావు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మనకి శ్రామిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ కార్మిక నగర్గా పేరు పెట్టుకొని ఇక్కడ జీవిస్తూ ఉన్నారు 16 ఏళ్ల నుంచి. వీళ్ళు గత 16 ఏళ్ల నుంచి ఉంటా ఉన్నప్పుడు స్థలం మాది అని మీకు అనిపిస్తే అప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? జరిగిన సంవత్సరానికో 2 సంవత్సరాలకో దాని మీద ఒక మూమెంట్ అనేది జరగాలి. అలా లేదు. సరే, ఇప్పుడు ఇన్నాళ్ళు ఉన్నప్పుడు మీ స్థలం అయితే మీరు కోర్టుకు వెళ్ళాలి, రెవెన్యూ వ్యవస్థను అప్రోచ్ అవ్వాలి, అది తహసీల్దారా, ఆర్డీఓనా, డిఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాలి, అలాగే పోలీసు వ్యవస్థ దృష్టికి తీసుకెళ్ళాలి, అలాగే కోర్టుకి వెళ్ళి మీదేం నిరూపణ జరిగితే దానికి నోటీసులు ఇచ్చి ఖాళీ చేసే విధానం జరగాలి. అలా కాకుండా ఇది మా స్థలము, మా స్థలంలో మీరు ఆక్రమించుకుంటున్నారని ఈ దరిద్రంలో అనిపిస్తున్నటువంటి ఈ మనుషుల మీద మీకు ఎలా మనసు ఒప్పింది? ఒక సాయంత్రం పూట 6-6:30 3 జేసీబీలు తీసుకొచ్చి వాళ్ళు కొద్దిపాటి డబ్బులు పోగు చేసుకొని రేకులు, షెల్టర్, చిన్న వస్తువులు కొనుక్కుంటారు. అవన్నీ కూడా బేభత్సంగా మీరు ధ్వంసం చేసి అదేమంటే మా స్థలము మేము ఇట్లా బిహేవ్ చేస్తామని ఒక 100-150 మంది మనుషులు వేసుకొచ్చి దాడి చేయడం ఎంతవరకు సమంజసం? వాళ్ళు స్పష్టంగా చెప్తూ ఉన్నారు, మేము 16 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తూ ఉన్నాం, కొంతమందికి పట్టాలు వచ్చినాయి, కొంతమందికి పట్టాలు రాలేదు. అప్పుడున్న స్థానిక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాము. అప్పుడు కొంత స్పందించి కరెంటు స్తంభాల దగ్గర కానీ పవర్ అనేది ఇవ్వలేదని చెప్పారు. అలాగే ప్రస్తుత స్థానిక శాసనసభ్యుడు దామచల జనార్దన్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, ఆయన కూడా విద్యుత్ ఏర్పాటు చేస్తానని చెప్పాడని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాగే వాటర్ వస్తూ ఉంది. ఈ విధంగా వీళ్ళు కష్టాలు పడి ఇక్కడ ఉంటే ఇది మా స్థలం అని చెప్పి ఈ విధంగా ధ్వంసం చేయడానికి మనం ఏ సంకేతం ఇస్తున్నాం? చట్టబద్ధంగా మనము ఒక రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధంగా మనం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే మనం దాడులు, దౌర్జన్యాలతోటి ఒక దృష్టితో ఈ విధంగా పనిచేయటం, దాడులు చేసి ధ్వంసం చేయటం ఎంతవరకు సమస్యని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలాంటివి మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇదే కానీ పరిస్థితి రిపీట్ అయిపోతే దీన్ని మేము తీవ్రంగా ఎదుర్కొంటాం. అలాగే ప్రజా సంఘాలందరినీ, అలాగే మాతో కలిసి వచ్చే అన్ని పార్టీలు కలుపుకొని వీళ్ళందరి ద్వారా ముందు కమ్యూనిస్టులు కూడా వీళ్ళకి మద్దతుగా పనిచేసినటువంటి పరిస్థితి ముందుంది కాబట్టి వాళ్ళని అందరిని కలుపుకొని కూడా మన స్థానిక కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అవసరమైతే కలెక్టరేట్ కాడ ధర్నా నిర్వహిస్తాం. ఇదే విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ న్యాయం జరగకపోతే తదుపరి వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి అవసరమైతే విజయవాడ కేంద్రంగా కూడా ధర్నా చేసి సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా బీసీ సమన్వయ కమిటీ పనిచేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. భూమి అని చెప్పి ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించి దాని గురించి మీరేమంటారు? ఈనాం భూమి అంటే ఎవరికి కూడా రిజిస్ట్రేషన్ కాదు, అది ప్రభుత్వ గుడికి సంబంధించి ఉంటుంది. ఆ గుడికి ఎవరైతే సేవలు చేస్తారో భజంత్రీలు కానీ అస్మంటి వాళ్ళకి, బ్రాహ్మణులకు కానీ అస్మంటి వాళ్ళకి వీనంగా ఇస్తారు. అంటే డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ భూమిని సాగు చేసుకొని గుడికి సేవ చేయాలనేది ఈనం భూమి చట్టం. మరి అస్మంటి భూమి అవన్నీ పోయినాయి కాబట్టి ఈ రోజున ప్రభుత్వ భూమిగా దాన్ని పరిగణిస్తారు. ప్రభుత్వ భూమిలో వీళ్ళు 15 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. ప్రభుత్వ భూమిలో 12 సంవత్సరాలు ఉంటే చట్ట ప్రకారం వాళ్ళ ఇదవుతుంది. మరి అది కూడా మీరు పరిగణించకుండా, సరే ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ అయిందనంటే కోర్టు నుంచి ఆర్డర్ తీసుకోండి. ఆర్డర్ తీసుకొని పోలీసులు వచ్చేసి, లేదంటే రెవెన్యూ వాళ్ళు వచ్చి వీళ్ళకి నోటీసులు ఇచ్చి, ఇదిగో అమ్మాయి వీళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంది, వీళ్ళకి అథారిటీ ఉందని చెప్పేసి మీరు ప్రభుత్వం నుంచి రావాలి. కానీ దౌర్జన్యంగా, రౌడీయిజంగా, రుబాబు సెక్షన్గా అధికార మదంతో మీరు వస్తాం చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వీళ్ళకి అండగా నిలబడుతుంది. వీళ్ళు మళ్ళీ ఇల్లేసుకొని నివాసం ఉండేదాకా ప్రజా సంఘాలతో, అనేక రాజకీయ పార్టీలతో మేము పోరాటం చేస్తామని చెప్పేసి, ఇది లేకుండా మీరు ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో నిర్దాక్షిణ్యంగా మరి వీళ్ళు వచ్చేసి రౌడీజంగా పడగొడితే కనీసం ఎంఆర్ఓ గారు స్పందించాలి, కమిషనర్ గారు స్పందించాలి. కూతువేట దూరంలో ఉన్నటువంటి ఎస్పీ గారు 150 మంది 200 మంది జేసీబీలతో వచ్చి కూలగొడితే ఎస్పీ గారికి తెలియదా? మరి సుమోటోగా అయినా కూడా స్వీకరించి దీన్ని కేసు నమోదు చేసి ఎవరైతే ముద్దాయిలు వచ్చారో, రుబాబ్ సెక్షన్ చేస్తున్నారో, రౌడీజం చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి మరి పేదలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఈ ఎస్పీ గారు, కలెక్టర్ గారు, నా కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు అండగా ఉండాలి. వీళ్ళని పలకరించాలి. ఇక్కడ జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి న్యాయం చేయాలి. ఈ న్యాయం చేసేదాకా కూడా
ప్రజా సంఘాలతో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ పోరాటం చేస్తుందని, పేదలకు అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రాజకీయ పార్టీలు తీసి పక్కన పెడితే ఇక్కడ గత 10-15 సంవత్సరాల నుంచి ఒంగోలులో దొంగ స్టాంపులు, రిజిస్ట్రేషన్లు ఇట్లాంటివన్నీ జరిగాయి. ప్రభుత్వం ఇప్పటికే చాలా కేసులు కూడా బుక్ చేసి సిట్టు కూడా ఏర్పాటు చేసింది. కానీ అది ఇంతవరకు ముందుకు కదలటం లేదు. దానిపైన మీరు ఏమైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉందా? తప్పకుండా సార్. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు దీని మీద సిట్టు ఒక నివేదిక వేశారు. అప్పుడు 200 మంది దాకా కూడా అరెస్టులు చేయటం జరిగింది. దాంట్లో బెయిల్ తీసుకొని వచ్చిన వాళ్ళు మళ్ళీ కూడా ఇప్పుడు కొద్దిగా అధికార పార్టీలో ఉండేవాళ్ళు, కొద్దిగా ఆ పార్టీలో ఈ మధ్య చేరినోళ్ళు, ఇది ఇప్పుడు మనకు తెలిసిన వాతావరణం ఏంటంటే గాంధీ అని 2వ డివిజన్కి కార్పొరేటర్, అతను దీని మీద కన్నేశాడు. ఈ విలువైన భూమిని కోట్లకు అమ్ముకుంటానికి ఈ కార్పొరేటరు రూపొందించిన ఇదే ఈ ప్రణాళిక అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇదంతా కూడా ఈ సర్వే నెంబర్లు అన్నీ కూడా ఈ 2వ డివిజన్ పరిధిలోనే ఉంటాయి. కాబట్టి దీనికి మెయిన్ పాత్రధారి గాంధీ కార్పొరేటరు. ఇతన్ని కనుక మనం అరెస్ట్ చేయగలిగితే ఇదంతా కూడా ఈ భూమి మొత్తానికి కూడా రక్షణ కలిగిద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నా పేరు షేక్ అజీజ్ అండి. నేను బీసీ సమన్వయ కమిటీ కన్వీనర్గాను, అలాగే ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. కార్మిక నగర్ అంటే ముక్తివందలపాడు పంచాయతీలో సర్వే నెంబర్ 186లో దాదాపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించినటువంటి 80 కుటుంబాల వారు 12 నుంచి 15 సంవత్సరాల నుంచి మామూలుగా ఇక్కడే నివాసం ఏర్పరచుకొని ఉంటున్నారు. మరి మొన్న ఇటీవల 5వ తారీఖున కొంతమంది దౌర్జన్యంగా వచ్చేసి పాశవికంగా మామూలుగా వీళ్ళన్నింటినీ కూల్చిపారేయటం అనేది చాలా గర్హనీయం. ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు అప్లై చేసుకొని మేము పట్టాలు ఇస్తాము, ఇల్లు కట్టిస్తామని చెప్పని ఒక పక్క నినాదాలు ఇస్తూ మామూలుగా గవర్నమెంట్ స్థలంలో, ఈనాం స్థలంలో ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళని పడగొట్టడం అనేది, వీళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం అనేది నిజంగా దారుణం. కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా వాళ్ళకి అండగా ఉండి మేము న్యాయ పోరాటం చేస్తాము. వాళ్ళకి మరలా పట్టాలు ఇచ్చేసి ఇల్లు కట్టించేసి పక్కా ఇల్లు కట్టించేంతవరకు కూడా అవిశ్రాంతంగా మేము శ్రమిస్తామని చెప్పని, వాళ్ళ పక్షాన్ని మేము పోరాడతామని చెప్పని నేను హామీ ఇస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. సార్ అట్లని కాదు, ఇప్పుడు గతంలో ఇల్లు కొలగొట్టిన వాళ్ళు కూడా మేము పంచాయతీ తీర్మానం చేసి మేము ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం అంటున్నారు. మీరు వాళ్ళతో మాట్లాడడం జరిగిందా? వాళ్ళతో నేను మాట్లాడలేదండి. ఇది గవర్నమెంట్ ఈనాం భూమి. ఈనాం భూమిని మామూలుగా ఎలా రిజిస్టర్ చేస్తారు? రిజిస్టర్ చేయడానికి అవకాశం లేదు కదా. కాబట్టి ఈనాం భూమి అని చెప్పి పేదలకు ఇవ్వాలి. అంటే పెట్టుబడిదారులకను మామూలుగా కార్పొరేట్ శక్తులకు ఇవ్వడానికి కాదు కదా. కాబట్టి వీళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు, ఈరోజు కాదు. ఈరోజు కొత్తగా ఉంటే కొత్తగా వచ్చారని చెప్పి లేపచ్చు. వీళ్ళు 12 సంవత్సరాలు 12-15 సంవత్సరాల నుంచి కూడా మామూలుగా ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడ ఉంటున్నారు. కాబట్టి వీళ్ళని తొలగించడం అనేది చాలా దారుణం. మామూలుగా వీళ్ళు ఎక్కడ అందరూ కూడా భేదాభికి చెందిన వాళ్ళే. బహుజన సమాజ్ పార్టీ వీళ్ళందరూ కూడా బాసటగా నిలుస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఉన్నత వర్గాలు కాదు, అగ్రవర్ణాల వారు కాదు. వీళ్ళందరూ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా బహుజనులు. కాబట్టి వీళ్ళకి న్యాయం చేయాలి. వీళ్ళకి మామూలుగా స్థలాలు ఉంటున్న వాళ్ళకి పట్టాలు ఇచ్చేసి వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించాలి. అలా కాకుండా మామూలుగా వాళ్ళు నివాసం ఏర్పరచుకొని వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్న వాటిని కూడా కూలదోయటం అనేది చాలా దారుణం. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మామూలుగా బహుజన సమాజ్ పార్టీ తరఫున, అలాగే బీసీ సమన్వయ కమిటీ తరఫున మేము వీళ్ళకి అండగా నిలబడి మేము పోరాటం చేసేసి వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మేము నిలబడతామని చెప్పని మేము వీళ్ళకి హామీ ఇస్తున్నాం. ఇక్కడ కార్మిక నగర్లో 5వ తారీఖు నాడు మూకమ్మడిగా గుండాలు దాడులు చేసి వాళ్ళ ఇల్లు కొలగొట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఆడవాళ్ళని అవమానించి చేసినట్టు జరిగింది. పెద్ద గగ్గోలు పెడుతూ వచ్చినటువంటి ఆందోళన మొత్తం కూడా మరుసటి రోజు అన్ని దినపత్రికల్లో పెద్ద కవరేజ్ వచ్చింది, ఫస్ట్ పేజీలోనే వచ్చింది. జిల్లా అధికారులు, కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవ్వరు ఏమీ స్పందించలా. అంటే ముందుగానే రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కొల్లుడయ్యి ఈ గుండాలు ఇక్కడికి వచ్చారు. లేకపోతే వాళ్ళకి అంత ధైర్యం లేదు. ఎందుకంటే ఇక్కడున్న కుటుంబాలు వాళ్ళే తరిమి కొట్టగలుగుతారు. కానీ పోలీసులను అండబెట్టుకున్నారు. వీళ్ళు పోలీసులకు అండబెట్టినా కూడా చేయట్లేదు. వీళ్ళు 10 సంవత్సరాల నుంచి వీళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళు ట్యాంకర్తో నీళ్లు ఇస్తున్నారు. అంటే వీళ్ళు ఉంటున్నట్టే దక్క. అట్లాగే ఇక్కడ చూడండి, కరెంటు స్తంభాలు కూడా వేస్తుంటాయి. త్వరలోనే వీళ్ళకి ఇక్కడ కరెంటు కూడా రాబోతుంది. ఇలాంటి అన్ని సదుపాయాలతో చేస్తున్న పరిస్థితుల్లో దొంగ రిజిస్ట్రేషన్లని, ఆ రిజిస్ట్రేషన్లని మాకు రిజిస్ట్రేషన్ ఉందని చెప్పిన వాళ్ళు పోయి కలెక్టర్ దగ్గర పోవాలి. వాళ్ళకి భూమి హక్కు ఉంటే కొలగొట్టే వాళ్ళు, ఆ గుండాలు, ఆ బినామీలు, రియల్ ఎస్టేట్లు వాళ్ళు కలెక్టర్ దగ్గరికి, రెవెన్యూ దగ్గరికి పోయి వాళ్ళ కాగితాలు చూపించుకొని వాళ్ళ సంగతి అడగాలి. కానీ వీళ్ళ మీద దాడి చేస్తే వీళ్ళ మీద చర్యలు తీసుకోకుండా పోలీసులు వాళ్ళు చాలా దుర్మార్గం. మేము ఈ సందర్భంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి విజ్ఞప్తి చేసేదంటే ఈ పేద ప్రజల తరపున
మీరు పత్రికల్లో అన్నిట్లో అంత పెద్ద కవరేజ్ వచ్చి ఆడవాళ్ళు అల్లాడిపోతుంటే, పిల్లలు అల్లాడిపోతుంటే, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతే, తిండి చెప్పలు లేకుండా ఇబ్బంది పడుతుంటే ఒంగోలు హెడ్ క్వార్టర్లో ఉండి మీరు స్పందించుకోలేదు. మీరు ఎందుకు అసలు లేదు ఈ లేదని ఎవరు తప్పుల మీద మీరు ప్రకటన ఇవ్వాలి కదా. ఎస్పీ రోజు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు, సిఐడి వాళ్ళు ఉన్నారు, అంతమంది ఉంటే కూడా ఏమి చేస్తున్నట్టు. కాబట్టి ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారిని వెంటనే స్పందించి దీని మీద ఇక్కడికి వచ్చేసి పరామర్శించి వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారం చేయాలి. ముఖ్యంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన దాడి జరిగింది, వాళ్ళు అట్రాసిటీస్ కేసు కూడా పెట్టారు పోలీస్ స్టేషన్లో. ఇప్పటికి వచ్చేసి అక్కడ రెవెన్యూ యంత్రాంగం వచ్చి వాళ్ళకి ఆహార అలవాటుగా ఆహారం సంబంధించి కానీ సౌకర్యాలకు సంబంధించి కానీ చూడాల్సిన అవసరం ఉంది, అవి చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే సరైన పత్రాలు ఈ ప్రభుత్వం పోలీసుల రాజకీయ నాయకులకు అండగా ఉందా, ఎమ్మెల్యేకి అండగా ఉందా, లేకపోతే మీరు కలెక్టర్ ఎస్పీ ప్రజల సొమ్ము డబ్బుతో జీతాలు తీసుకుంటున్నారు. మీరు ఎవరి డబ్బుతో జీతాలు తీసుకుని మీరు పనిచేస్తున్నారు, ఎవరి సేవకులుగా ఉంటారు, ఎమ్మెల్యేకి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటున్నారా. కాబట్టి ప్రజలను నమ్మకంగా ఉండాలంటే కలెక్టర్ గారు ఎస్పీ గారు వెంటనే వచ్చేసి ఇక్కడ అన్ని చూడాలి, ఇక్కడ బాధితులతో మాట్లాడాలి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలి, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది సత్యమో ఏది అసత్యమో మీరు చెప్పాలి. మీరు నైతికంగా బాధ్యత వహించాలి. మీరు జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా ఎందుకు చేయలేదు, అనేక మంది ఉన్నారు. కాబట్టి మేము వెంటనే ఓపీడీఆర్గా ఈ డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ప్రజా సంఘాల ఐక్యవేదిక, అట్లాగే జాయింట్ కలెక్టర్ గారు, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, పేరయ్య గారు, మాకంతా రికార్డు అంతా తెలుసు, దీని చరిత్ర అంతా తెలుసు, ఈ ఈనా భూమి దీని రికార్డు ఎంత కూడా మా పేరయ్య గారికి తెలుసు. కాబట్టి దీన్ని వెంటనే న్యాయం చేయడంలో కలెక్టర్ గారు ఎస్పీ గారు జోక్యం చేసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ కొంతమంది కబ్జాదారులు కూడా ఉన్నారు, ఇక్కడ వాళ్ళ ఇల్లులను కూడా కోలుకోవడం జరిగింది. వాటితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఇక్కడ నుంచి ఏమైనా పట్టాలు లాంటివి అట్లాంటివి ఇచ్చారా? ఇంకేమైనా రేషన్ కార్డు అట్లాంటివి ఏమైనా ఇక్కడ ఉన్నాయా? ఉన్నాయి సార్, మేము 16 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. గతంలో కూడా సార్ మాకు పట్టాలు ఇచ్చి భూమి చూపించారు సార్. మన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచే విఆర్ఓ గారే వచ్చి వేణు అనే సారు అప్పుడు గతంలో చూపించారు సార్. మాకు కొంతమంది చూపిస్తే ఏడే ఉన్నా సర్వేర్ గారు కూడా వచ్చి ఈ స్థలం అయినా మీ అమ్మ మీకు ఎవరు అడ్డుకోనరు, మీరు ఇక్కడ ఉండండి, మీరు లేదని మా చుట్టూ తిరుగుతున్నారు కదా అని మాకు ఇచ్చారు సార్. గతంలో ఇస్తే ఏడే వచ్చాము. తర్వాత కందులు వెంకట్రావు అనే అతను సార్ మాది రిజిస్ట్రేషన్ భూమి ఇది మాది అని వచ్చారు. అప్పుడు మేము సార్ ఏంది ఇలా వచ్చారు, మాకు ఇది నామీ భూమి అని ఇచ్చారు కదా, మేము ఇక్కడే ఉంటున్నాం కదా, మాకేం సార్ ఇట్లా వస్తున్నారు అంటే, అమ్మ మీరు కోర్టును సంప్రదించండి, అది కాదమ్మా వాళ్ళు ఏదో అధికారికంగా దౌర్జన్యంగా వస్తున్నారంటే మేము కోర్టుకు వెళ్ళున్నాం సార్. గతంలోనే కోర్టుకు వెళ్ళున్నాం. 2016లో పర్మనెంట్ ఇండిషన్ ఆర్డర్ వచ్చింది సార్ మాకు కొంతమందికి. మేము అలా ఉండగా మళ్ళీ పరమేశ్వరి వెంచరని ఆయన అజయ్ బాబు అంట సార్, వాళ్ళ అబ్బాయి హైవే రత్నం కొడుకు అజయ్ బాబు, అతను ఎక్కడ కొన్నాడో ఏమో తెలియదు సార్. అతను కొంద వేరే చోట 60 సెంట్లు కొన్నాడంట. అతను 2.5 ఎకరం 3.5 ఎకరానికి వెంచర్లేసి ఇదే వెంచర్ అని చెప్పి ఇక్కడికి వచ్చేసి భూమి ఇదని మా మీద గొడవలకు వచ్చారు సార్. అతని మీద కొంతమంది మేము కోర్టుకు వెళ్ళి ఉన్నాము. కోర్టుకు వెళ్ళి ఇండిషన్ పర్మనెంట్ ఆర్డర్లు ఉన్నాయి, ఇండిషన్ ఆర్డర్లు ఉన్నాయి సార్. అప్పటి నుంచి వాళ్ళు కోడే శ్రీనివాసరావు అనే అతను వాళ్ళ భార్య వాళ్ళు 150 మందిని వేసుకొని వచ్చి అప్పుడు దౌర్జన్యంగా జేసీపీలు తీసుకొని వచ్చి ఫోటోలు కూడా ఉన్నాయి సార్. పగలగొట్టి చేస్తే కోర్టుకి వెళ్ళి కేసు ఉంది సార్. మాకు కేసు నడుస్తుంటే నన్ను కొడితే నేను హాస్పిటల్కి చేరి జాయిన్ అయ్యి కేసు పెడితే ఆ కేసుకి వాళ్ళు కోర్టుకు అనేది రాకుండా నేను సంతకం నన్ను తాలూకా నుంచి ఫోన్ చేశారు సార్. అమ్మ వాళ్ళు రాజీకి వస్తారు సంతకం పెడతావని. సార్ నేను రాజీకి రాను, నేను కోర్టుకే తిరుగుతాను, నాకు కోర్టులో న్యాయం జరగాలి సార్ అని అంటే నేను రాకుండా లోక్ అదాలత్కి వెళ్ళి వాళ్ళే సంతకాలు వాళ్లే పెట్టుకొని కేసు అనేది వాళ్లే రాజీ చేసుకున్నారు సార్. నేనంటూ రాజీకి రాలేదు. అప్పటి నుంచి వాళ్ళు ఇంకా రాలేదు సార్. వాళ్ళు వచ్చి 8 సంవత్సరాల పైన అయింది. అప్పటికే మేము ఏడ ఉంటా వాళ్ళే మనం వచ్చి కూడా చెప్పారు. వాళ్ళు ఇంకా మళ్ళీ మా దగ్గర రావటం కానీ ఏం కానీ సార్ ఇయటం కానీ వాళ్ళు కోర్టుకు రావటం కానీ ఏమీ లేదు సార్. కనీసం అధికారులు ఒక నోటీస్ కూడా మాకు ఇవ్వలేదు సార్. మేము ఎక్కడే ఉంటున్నాము, ఏడే చేస్తున్నాము, అందరం ప్రతి ఒక్కళ్ళం పనులకి వెళ్తున్నాము. కొంతమంది అయితే పచ్చాకి ముఠాలు మాట్లాడుకొని వెళ్ళారు సార్. వాళ్ళు రాలేకపోతున్నారు సార్. పాపం వాళ్ళు ఇరక్కపోయి అదేనంటే డబ్బులు రిటర్న్ కట్టమంటున్నారంట. మేము కట్టలేమమ్మా, మా పరిస్థితి బాగలేదు, అర్థం చేసుకోండి అమ్మ అని వాళ్ళు ఏడుస్తున్నారు సార్. ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళం కష్టం చేసుకుని ఉదయం వెళ్తే సాయంత్రం వచ్చేవాళ్ళమే సార్. ఇళ్లల్లో పనికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, హాస్పిటల్లో పనికి వెళ్ళేవాళ్ళు. ఈమెతే హాస్పిటల్లో తొడవటానికి అట్లా వెళ్ళి సార్, నేనైతే వంటకి వెళ్తాను. చాలా అందరం కూలికి వెళ్ళేవాళ్ళమే సార్. ఇక్కడ ఉదయం వెళ్తే సాయంత్రం వస్తాము. కనీసం మాకు ఒక అధికారులు ఒక నోటీసు కానీ ఒక అధికారి రావటం కానీ నోటీసులు కానీ ఏమీ లేదు సార్. దౌర్జన్యంగా మేము పనికెళ్ళి ఇంటికి రాలేదు సార్. ఇంకా కొంతమంది మా ఇల్లు అయితే మేము ఇంటికి వచ్చేసరికి మా ఇల్లు కోల్దోయటము, ఒక సామాన్ తీసుకోలేదు. ఇంకా మరి ఎందుకో వాళ్ళకి నా మీద కక్ష. మరి గుంట తీసి సామాన్ గుంటలో వేసి తొక్కిచ్చారు సార్. అది అదే మా ఇల్లు మొత్తం తొక్కి. ఇప్పుడు మీరు ఆ రోజు ఇల్లు కూలగొట్టారు కదా, ఇక్కడ ఎవరినన్నా పోలీసులకు కానీ అధికారులు అందరూ చేశాం సార్. పోలీసులకు ఫోన్ చేశాం సార్. పోలీసులకు ఫోన్ చేశాం. మా పిల్లలు తెలిసిన వాళ్ళు అందరూ ఎస్పీ ఆఫీసు చేశారు, తాలూకాకి చేశారు. ఎవరికి చేసిన రెస్పాన్స్ లేదు సార్. అందరికీ తెలిసిన వాళ్ళు అందరికీ చేశారు సార్. ఎవరికి చేసిన ఎవరు ఏమి రాలేదు సార్.
ఎవరన్నా పెద్దోళ్ళు ఒకరు తెలిసిన వాళ్ళు మీ కాళ్ళు పట్టుకుంటాం ఒకరు చెప్పండి అంటే అమ్మ దాంట్లో పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, మేము కాకూడదమ్మా, మళ్ళీ మా మీద కేసులు పెడతారు, మేము రాకూడదమ్మా అని చెప్తున్నారు సార్. మేము అప్పటికే వాళ్ళని బతిలాడుకున్నాం సార్. పసిపిల్లలు ఉన్నారు, మాకు నోటీసులు ఇవ్వండి, అధికారంగా రండి అంటే మీకేంది అధికారంగా వచ్చేది, మీరెంత, మీ అధికారం ఎంత అని ఇల్లు ఒక్కొక్కళ్ళు 50 మంది ఉన్నారు సార్. జేసీబీ కాడ 3 జేసీబీలు అడ్డం పోయిన వాళ్ళని దండం పెట్టుకున్న వాళ్ళు లాగి పక్కకేశారు. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు అసలు ఇక్కడ 15 ఏళ్ళ నుంచి ఉంటున్నారు అంటున్నారు. ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ? మీకు ఏమన్నా మంచినీటి కొలాయిలు కానీ ఏదైనా కరెంట్ కానీ అట్లాంటివి? కొళాయిలు అదేమీ లేదు సార్. గతంలో మాకు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కరెంట్ అడిగాను సార్, తిరిగినప్పుడు కరెంటు పోల్ లేపించారు సార్. కరెంటు పోల్ లేపించినాక కరెంటుకి వెళ్ళేసరికి ఆ రిజిస్ట్రేషన్ అనే వాళ్ళు అల్లాబక్షి ఉన్నాడు సార్. అల్లాబక్షి అనే అతను కాంగ్రెస్లో వాళ్ళ బంధువులు ఉన్నారు, వైసీపీలో వాళ్ళ బంధువులు ఉన్నారు, తెలుగుదేశంలో వాళ్ళ బంధువులు ఉన్నారు సార్. అందరు బడాబాబులు అంటే ఎమ్మెల్యే గారు పక్కన ఉండేవాళ్ళు. వాళ్ళ ద్వారా మాత్రం మాకు కరెంట్ ఆపిచ్చేది సార్. పోయినసారి స్తంభాలు వేశారు కదా కరెంటు కూడా, అంటే తీగలు కూడా తీసుకొచ్చారు సార్. తీగలు లైన్ మీదకి లాగంలోనే ఫోన్ చేసి గాంధీ అనే ఆయన సార్, వైసీపీ నాయకుడు, కార్పొరేటర్, 2వ డివిజన్ కార్పొరేటరు, వాళ్ళకి కరెంట్ వేస్తే ఒప్పుకోము తీసేయండి అంటే ఆయన చెప్పంలోనే కరెంటు తీగలు తీసేసారు. వేసిన తీగలు తీశారు, అందరం మేము సాక్షులు సార్. ఇక్కడ వేసిన తీగలు కరెంటు వాళ్ళు తీసేశారు. సరే ఆ ప్రభుత్వం అయిపోతే గతంలో ఈయన అన్నారు ఎమ్మెల్యే గారు, అమ్మ ఇప్పుడు నేను వేయలేను, ఈసారి నేను గెలిస్తే మీకు చేస్తానమ్మా ఏదో ఒకటి అన్నాడు. ఈసారి వచ్చి నాకు గెలిచినాక వెళ్ళాను సార్ మేమందరం, సార్ మాకు కరెంట్ ఇవ్వండి అని. పొంగల్ అని అన్నాడు. ముందు అమ్మ మీరు ఎప్పటి నుంచో తిరుగుతున్నారు కరెంటు కోసం, నేను ఇస్తానమ్మా మీకు తప్పకుండా ఇస్తానని సంతకం పెట్టారు సార్. కరెంట్ ఇస్తానని సంతకం పెట్టి అది ఎస్సీ గారి దగ్గరికి వెళ్ళండి అంటే ఎస్సీ గారి దగ్గరికి లెటర్ తీసుకుని వెళ్ళాను సార్. నేను మీరావళి అని ఇద్దరం కలిసి వెళ్ళాం. అయ్యా మీరావళి మీకు కరెంట్ ఇస్తాము, మీరు ఎప్పటి నుంచో తిరుగుతున్నారంటే సార్ చెప్పాడు నాకు ఇస్తామన్నారు. ఇస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ 4వ రోజు వెళ్ళాను సార్, మళ్ళీ కలుద్దామని. వెళ్ళేసరికి ఆయన అన్నాడు మీ అదేదో తేడాల్లో ఉందంట, మీరు కోర్టుకు వేసుకున్నారంట, మీరు అది కేసులు అదేదో వాళ్ళు రిజిస్ట్రేషన్ వాళ్ళు అంటున్నారు అంటే సార్ వాళ్ళు రిజిస్ట్రేషన్ అంటే కోర్టుకు రమ్మనండి సార్. కోర్టుకు వచ్చి వాళ్ళు కోర్టులో గెలుచుకొని ఇది మాది అనిపించుకొని మాకు నోటీసులు ఇస్తే మేమే వెళ్ళిపోతాం సార్. మమ్మల్ని తరవాల్సిన అవసరం లేదు, మేమే వెళ్ళిపోతాం. అధికారులు కానీ మాకు నోటీసులు ఇస్తే మేమే వెళ్ళిపోతాం అని చెప్పాం సార్. అయినా కూడా సారు మీకెందుకు మేము చేస్తాం పోండి అన్నారు. మళ్ళీ వెళ్తే మేము అది కోర్టులో ఉంది, కోర్టులో తేలినా కరెంట్ ఇస్తామన్నారు సార్. మంచినీళ్ళు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఈ దౌర్జన్యంగా పడేసినాక మంచినీళ్ళు ఆపారు సార్. మేము ఫోన్ చేసాం, ఏందయ్యా మాకు ట్యాంకీ అబ్బాయి వస్తుంటే ఏంది ట్యాంకీ రావట్లేదంటే నాకు తెలియదమ్మా ఆయన అడగండి అన్నారు. వెంకటేశ్వర్లు గారు ఫిల్టర్ బెడ్ కాడ ఉంటారంట సార్, ఆయన అడిగాము సార్ మాకు నీళ్ళు రావట్లేదు ఏంటంటే అమ్మ మీరు అటు పడేశారంట, మిమ్మల్ని ఖాళీలు చేసి పంపించారంట, మీరు లేరంటగా అమ్మ అంటే ఎందుకని సార్ మేము ఇక్కడే ఉంటున్నాం ఎవరు చెప్పారంటే మాకు గాంధీ చెప్పాడమ్మా అన్నారు. గాంధీ గారిని వేరే వాళ్ళ చేత అడిగిచ్చాం సార్. నేను కాదు ఎమ్మెల్యే గారు చెప్పారు అన్నారు. ఇక మేము అందరం కలిసి మొన్న మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే కమ్యూనిస్ట్ వాళ్ళ ద్వారా మేము తిరుగుతున్నాం సార్. ఆ సార్ వాళ్ళు తీసుకెళ్ళి మాట్లాడితే ఎంఈ గారు కమిషనర్ గారు ఎవరు లేరు, అసిస్టెంట్ కమిషనర్ గారికి లెటర్ ఇచ్చి వచ్చాము. ఆ సార్ వాళ్ళే ఫోన్ చేస్తే ఇవాళ పంపిస్తాం ట్యాంకీలు అన్నారు. ఇప్పుడు ఫోన్ చేస్తే సాయంత్రం వస్తామంటున్నారు సార్. మేము ఇక్కడే ఉంటున్నాము, ఇక్కడే వండుకొని తింటా అందరం కలిసి. ఇల్లు కూడా ఇదిగో సార్ చెట్ల కింద మంచాలన్నీ ఎరగొడితే 2-3 అట్లాగే రేత్రి 11 గంటల దాకా ఇప్పుడు కూడా రేత్రి తిరుగుతున్నారు సార్ బొళ్ళు వేసుకొని. వాళ్ళు అవతల రిజిస్ట్రేషన్ అన్నవాళ్ళు బైండ్ ఓవర్ చేశారు సార్ మా మీద. బైండ్ ఓవర్ చేసినా కూడా వాళ్ళు వస్తున్నారు, మేమే భయపడుతున్నాం. రేత్రి కూర్చుంటున్నాం 11 గంటల దాకా, కొంతమంది కూర్చొని కొంతమంది నిద్రపోతున్నాం, తర్వాత కొంతమంది కూర్చుంటున్నారు. అట్లా కాపలాలు కాసుకుంటే సాగు బతుకుల మీద మేము బతుకుతున్నాం సార్. ఇది ఇక్కడ ప్రధానంగా ముత్తులపాడు దగ్గర ఉండే కార్మిక నగర్లో ఉంటున్న ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 15 ఏళ్ళుగా ఇక్కడ నివాసం ఉంటున్నామని, ఈ భూమి తమకు చెందిందని కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా స్థలంలో జొరబడి తమ ఇల్లు కూల్చివేశారని, ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు చేశారని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా చూస్తుంటే మనం ఒకసారి గమనిద్దాం, చుట్టుపక్కల పరిస్థితుల్లో ఇళ్ళన్నీ కూలగొట్టి ఉన్నారు. ఒక్క ఇంటికి కూడా పునాదులు లేవు, మొత్తం కూలగొట్టి పగలగొట్టేశారు. దీంతోపాటు వాళ్ళకి ఇక్కడ మంచినీటి సదుపాయం కూడా ఉండేది, కానీ గత కొన్ని రోజుల నుంచి వాళ్ళకి నీళ్లు కూడా రావకుండా రాజకీయ నాయకులు ప్రోద్బలంతో ఆపుతున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వాధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకొని వారికి మేలు చేయాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా సంఘాల నేతలు కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామంటున్నారు. అభినవ్ భారత్ న్యూస్, లక్ష్మీనారాయణ, ప్రకాశం జిల్లా.